ఎన్డీఏ ప్రభుత్వానికి ఉపరాష్ట్రపతికి ఎన్నిక ఉంది. దానికి 11 మంది ఉన్న వైసీపీ ఉపరాష్ట్రపతి ఎన్నికకి మద్దతు ప్రకటించింది. కాంగ్రెస్ అడిగినప్పుడు కూడా వాళ్ళు ఓపెన్గా చెప్పటం, మేము ఎన్డీఏకి మద్దతు ఇస్తాము, నిర్ణయం తీసుకున్నాము అంటూనే పోటీ చేసే వ్యక్తి గురించి జగన్మోహన్ రెడ్డి మంచి వ్యక్తి అని ఆయన ప్రశంసించడం, తద్వారా ఆయన స్టాండ్ అని చెప్పటం. ఎన్డీఏకి మద్దతుపై మీరేం చెప్తారు దాని గురించి? ఎన్డీఏకి గతి లేక జగన్మోహన్ రెడ్డి దగ్గర దేవుళ్ళు ఆడారని అర్థం. బతికి పట్టకట్టాలి. ఫస్ట్ బతికి పట్టకట్టాలంటే ఫస్ట్ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, నాకు ఒకటి శత్రువు అన్నది తెలుసుకుంటే, ఎవడు వీడికి శత్రువు అన్న దాని మీద మీరు వర్కౌట్ చేస్తే, కాంగ్రెస్ అతనికి ఆగర్భ శత్రువు జగన్మోహన్ రెడ్డికి. నాకు అక్కర్లేదు అనుకుని బయటకు వచ్చాడు. కానీ వాళ్ళ చెల్లిని వీళ్ళు కాంగ్రెస్లో ఉంది, ఆవిడ ఏఐసీసీ అధ్యక్షురాలు, ఈ కథలన్నీ చెప్పి అన్నెసరీ నెరేటివ్స్తో ఎన్డీఏలో ఉన్న ఇద్దరు ప్రముఖుల్ని పక్కదారి పెట్టించే కార్యక్రమం చేశారు. అది అన్నాళ్ళు డబుల్ స్టాండ్ ఉన్న చంద్రబాబు నాయుడు గారు, నాకు కావాల్సి వచ్చినప్పుడు కాంగ్రెస్ సైద్ధాంతికంగా మేము విభేదించి పార్టీ పెట్టినా సరే అవన్నీ మన పెద్ద ఆయనతో వెళ్ళిపోయి చెప్పి నాకు నచ్చితే నేను కాంగ్రెస్ సన్నిధానంలో ఉంటాను అనుకున్నా. 18 కలిశారు కదా, అది కూడా చెయ్యను ఇతను. ఈ స్టాండ్ ఈజ్ వెరీ క్లియర్. ఇప్పుడు రాష్ట్రపతి ఎన్నికల్లో 11 ఓట్లని నిరుపయోగం కాకుండా ఎవరికైతే అదర్ దాన్ కాంగ్రెస్ ఎన్డీఏ ఉంది కాబట్టి దానికే వేస్తున్నారు. ఇక్కడ బీజేపీ మీద ప్రేమ అనుకోవాలా, కాంగ్రెస్ మీద వ్యతిరేకం అనుకోవాలి? కాంగ్రెస్ మీద వ్యతిరేకమే 100%. ఎందుకంటే సుదర్శన్ రెడ్డి గారి మీద ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ ఉంది కాబట్టి దట్ ఈస్ కన్ఫైన్డ్. బట్ ఈ ట్యాగ్ ఈజ్ ఆన్ కాంగ్రెస్ అయితే మాత్రం నో. అంత స్టేబుల్ పాలిటిక్స్, ఏదో తలపండిన వ్యక్తి చేసే రాజకీయం. మనం కాసు బ్రహ్మానంద రెడ్డి గారు, అంతకంటే ముందు నీలం సంజీవ్ రెడ్డి గారు, గత పాలకులు ఏదైతే రాజకీయం చేశారో అలాంటి స్టేబుల్ పాలిటిక్స్ ఆయన చేస్తున్నారు. సస్టైనబిలిటీ విషయానికి వస్తే ఫైనల్ అది కుదురుతుందా అంటే, ఇప్పుడు మీకు ఒకటే చెప్తున్నాను, 11 స్థానాలకు పరిమితం చేసామన్న హ్యూమిలియేషన్ని వీళ్ళకి 23 స్థానాలు వచ్చినప్పుడు హౌ దే రీవ్యాంప్డ్ అనేది మర్చిపోతున్నారు. పైపచ్చి చాలామందికి అర్థం కాని విషయం ఏంటంటే, నేను ఒక కూటమి ఎలక్షన్ మీకు చెప్తాను. అదే కూటమి అంటే కమ్యూనిస్ట్ పార్టీలు, తెలుగుదేశం అండ్ బీజేపీతో కలిసి ఎలక్షన్లో దగ్గర మీరు నంబర్ 14% ఎలక్షన్ ర్యాలీ అయింది ఆ రోజు తెలుగుదేశం గెలవడానికి. సో 18 ఎలక్షన్ మీరు గమనిస్తే కాంగ్రెస్కి 7% ర్యాలీ, దే వన్ ద బ్యాటిల్. అవును. ఇక్కడ లాజిక్ ఏంటంటే సస్టైనిటీ మీరు మాట్లాడుతున్నారు చూడండి, అది నీలం సంజీవ్ రెడ్డి గారు అనండి, బ్రహ్మానంద రెడ్డి గారు, పివి నరసింహారావు మహానుభావుడు అనండి, ఎవరైనా మీరు తీసుకోండి. ద పార్టీస్ ఆఫ్ కాంగ్రెస్ అండ్ యాజ్ వెల్ as తెలుగుదేశం, దే హ్యావ్ దేర్ ఓన్ ఓట్ బ్యాంక్ ఆఫ్ 40%, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ విన్నింగ్ బ్యాటిల్. సో ఈ 40%ని యాంటీ ఇన్కంబెన్సీతో ఫుల్ఫిల్ చేసుకోవచ్చు అన్నది ఒక కాన్సెప్ట్ గవర్నమెంట్ ఫామ్ అవుతూ ఉంటుంది. మీకు కాంగ్రెస్ కూడా కూటమి లేదు, కానీ కూటమి ఉంది తెలుగుదేశం. కూటమి డిస్బ్యాండ్ అయితే ఓటు బ్యాంక్ నిలబెట్టుకోవడానికి 60% అవతలకు వెసులుబాటు ఉంటుంది. వాళ్ళ పార్టీకి 20% యాంటీ ఇన్కంబెన్సీ ఒకటి, అవతల కూటమికి కట్టిన ఆ పార్టీ యొక్క లెగసీస్ చూసుకుంటే ఇవాళ ఉన్న ఎందుకు పనికిరాని బీజేపీ పార్టీ అయితే 0.83%. అటు తెలుగుదేశం ఉంటేనే అడిగి భుజం ఇస్తేనే పైకి లేస్తాడు, ఎదుటానికి ఎవడు పుష్టీకరి సింగిల్గా పోటీ చేస్తే 0.83 88 మీరు 0.83 మీరు సింగిల్ డిజిట్ కూడా సింగిల్లో 1 డెసిమల్ దాటలేదు. అవును 1%. మీరు అలాగే జనసేన పార్టీని కూడా మీరు గమనించుకోగలిగితే, నేను పార్టీ పెట్టిన 2014లో కూటమి అన్నందుకు 2% యాడ్ అయింది. తర్వాత ఆయన సొంత ప్రయత్నాలకు పెట్టిన 2019 ఎలక్షన్ చూస్తే 5.83. ఇప్పుడు 24 ఎలక్షన్ మనం చూస్తే మీరు ఈ 124 సీట్లు, 21 సీట్లు, 100% స్టేక్ రేట్ ఇవే మాట్లాడుతున్నారు అందరూ. కానీ అతను ఓటు బ్యాంక్ అని చూస్తే 6.3. అంతే కదా. సో ఈ 14 సంవత్సరాల పార్టీ 2014 పెట్టి 11 ఏళ్ళు అయింది. సింగిల్ డిజిట్ రాని పార్టీ, సింగిల్ డిజిట్ దాటని పార్టీ అది. ఇంకోటి 0.83 దమ్మిడికి పనికిరాని పార్టీ. ఇప్పుడు ఒరిజినల్ బ్యాంక్ అంతా ఇది ఎవరిది? తెలుగుదేశం ఓటు బ్యాంకే. అందుకే 15 ఏళ్ళు ఊడికం చేస్తానని చెప్తున్నాడు. సో ఇక్కడ మీకు సిచ్యువేషన్ ఎలా ఉంది? వీళ్ళు డమ్మీలని తేలిపోయింది ఫస్ట్ థింగ్, వీళ్ళతో ఏటి కావట్లేదని ఇంకా తేలిపోయింది. ఇది అక్యుములేటెడ్ యాంటీ ఇన్కంబెన్సీ 10% వైటల్ రోల్ ప్లే చేస్తుంది వీళ్ళు పెరిగిన దాంట్లో. ఈసారి వీళ్ళకి దగ్గర 60%లో దే గాట్ ఆల్మోస్ట్ 40% కన్ఫైన్ చేసి మిగిలిన 60% వీళ్ళు కాంకర్ చేశారు బికాస్ ఆఫ్ కూటమి. వాట్ డూ నేమ్ ఇట్ యాస్. అక్కడ కాంగ్రెస్ కూడా వీళ్ళకి సహాయ సహకారాలు అందించుకుంటూ అక్కడ ఓటు బ్యాంక్ డిస్టర్బ్ చేసింది వైఎస్ఆర్సీపీ ఓటు బ్యాంక్, రాయలసీమ అంతా. సో ఈ కాన్సెప్ట్ ఓరియంటెడ్లో మీరు జాగ్రత్తగా గమనిస్తే అర్థమయ్యే విషయం ఏంటి? నాకు 18 ఎలక్షనే కనబడుతుంది. అంతే కదా.
ఇప్పుడు వీళ్ళకి 20% పెంచుకున్న నా దగ్గర మీరు 40% లెగసీతో మెయింటైన్ అవుతున్న ఆనాటి కాంగ్రెస్ ఈనాటి వైఎస్ఆర్సీపీ మొన్న ఎలక్షన్లో 150 కూడా ఈయనకి వచ్చింది 151%. అంతే 151కి 51%. 51% వచ్చింది. ఇప్పుడు ఈ నీడ్స్ టు ఫోకస్ మోర్ ఆన్ అడిషనల్ 10%. అంతే. అది యాంటీ ఇన్కంబెన్సీ అవ్వచ్చు, కూటమి ఫెయిల్యూర్ అవ్వచ్చు, వాట్ ఎవర్ యూ నేమ్ ఇట్ యాస్, ఈస్ గేమ్ ఈజ్ ఆన్. అంటే ఈ 40% క్యారీ ఫార్వర్డ్ అవుతుందా? అవుతుంది కదా. ఇప్పుడు సస్టైనిటీ అన్నది ఎప్పుడైనా సరే మీరు ఈ ఎలక్షన్ చూడండి సార్, 2024 ఎలక్షన్లో ద ఫెయిల్యూర్ ఆఫ్ రెస్పెక్టివ్ గవర్నమెంట్ హస్ నాట్ డిస్టర్బ్ ద ప్రైమరీ ఓటు బ్యాంక్. అవును. మీరు అలాగే 19 ఎలక్షన్ కూడా మీరు చూసుకుంటే ద ఫెయిల్యూర్ ఆఫ్ గవర్నమెంట్ has not disturbed their primary vote bank. That is Telugu Desam. అవలేదు కదా, సీట్లు 23 వచ్చినాయి కానీ 40% vote bank ఇక్కడ 11 40% సస్టైన్ అయింది కదా. సో పార్టీస్ ఆర్ కన్సిస్టెంట్. అవును. ఎవరు ప్రతిపక్షంలో ఉన్నా ఎవరు అధికారంలో ఉన్నా ఆ 40 రాక్ సాలిడ్ వాళ్ళ పర్ఫార్మెన్స్. అవును. మనకి ఓ బేర్మిన్ నీకు పాస్ మార్కులు గ్యారెంటీ రా, కొంచెం కష్టపడితే ఫస్ట్ క్లాస్ వస్తాయన్న మా నాన్న ఆన్సరే వాళ్ళకి ఆన్సర్. అవును. నువ్వు కష్టపడితేనే పెరుగుతుంది నీకు. మీరు చెప్పింది కరెక్టే, కానీ ఒక సిచ్యువేషన్ మీకు జైపాల్ రెడ్డి గారు చెప్పారు, గుర్తుందో లేదు, ఆయనతో ఉన్న నాకు అనుబంధంతో ఆయన మీడియా ముఖంగా చెప్పారు, నాకు ఓ సందర్భంలో చెప్పారు. కాసు బ్రహ్మానంద రెడ్డి గారు పివి నరసింహారావు గారు పిలిచి ఆయన క్యాబినెట్లో తీసుకుంటా అంటే వద్దన్నని తిరస్కరించారు. నేను అన్నాను, గురువుగారు ఎందుకు మీరు వద్దన్నారంటే, నేను బ్రహ్మానంద రెడ్డి వర్గం అది ఓపెన్ సీక్రెట్, నేను మంత్రి కోసమే వర్గం మారినట్టు అనుకుంటారు, నాకు అది వద్దు, దానికంటే ఈ మంత్రి పదవి అనేది నాకు చిన్నది అనిపించింది అన్నారు ఆయన. అలాంటి స్టాండర్డ్ పాలిటిక్స్ జగన్మోహన్ రెడ్డి వాళ్ళు చేస్తుంటే ఒక్క నిమిషం కరెక్షన్ ఇవ్వాలి దానికి. ఇదే నా దైవం సంబుతున్న నా గురువైన పాలాడి వెంకటరావు గారి దగ్గర ఒక పేపర్ మీద రాశాడు, నా కంఠంలో ప్రాణం అనక కాంగ్రెస్లో జాయిన్ అవ్వనని. ఇదే జైపాల్ రెడ్డి గారు. తర్వాత పెట్రోలియం శాఖ మంత్రి కూడా అయ్యారు. స్టేట్మెంట్స్ నేను ఖచ్చితంగా ఆద్యంతం గమనిస్తున్న ఈ పొలిటికల్ లీడర్సే. అంటే మీరు అన్నది ఏంటంటే సార్, పివి నరసింహారావు గారికి ఉన్న సెట్ బ్యాక్ ఏంటంటే ఇందిరాగాంధీ గారి అభయహస్తంతో ఆయన ఒరిజినల్ డైమెన్షన్స్ ని గుర్తించిన ఏకైక నాయకురాలు ధీరురాలు ఆవిడ పివి నరసింహారావు. ఎస్, ఒరిజినల్గా ఆయనకున్నంత క్యాపబిలిటీ ఎంటైర్ కాంగ్రెస్లో ఆయన ఐకానిక్ పర్సనాలిటీని ఐడెంటిఫై చేసిన మొదటి వ్యక్తి ఇందిరాగాంధీ గారు. ఆవిడ వైబ్రేషన్స్తో ఆయన ఈ దిక్కుమాల గ్రూపిజం లేకుండా ఇండిపెండెంట్ కెపాసిటీతో ప్రధానమంత్రి దాకా ఎదిగిన మహనీయుడు ఆయన. సంచేత చాలా మందితో ఆయన కంపేర్ చేయకుండా ఆయన మంత్రివర్గంలో వీళ్ళకి అదృష్టం లేదంతే. ఎందుకంటే ఆయన కొంచెం విజ్ఞత కలిగిన నాయకుల్లో జైపాల్ రెడ్డి గారు ఒకరు, ఇంకొంచెం విజ్ఞత ఎన్హాన్స్ అయ్యింది. ఆ స్థాయి మీరు చెప్పిన పివి నరసింహారావు, జైపాల్ రెడ్డి, మీ అన్న జైపాల్ రెడ్డి గారు, ఆ స్థాయి పాలిటిక్స్ ఈ సమకాలీన రాజకీయాల్లో కుదురుతుందా? ఎందుకు కుదరదు సార్? ఎందుకు కుదరవని కూర్చుంటే ఏం లేదు, కుదిరేవే ఉన్నాయి. ఇప్పుడు ఒక్కొక్క స్థాయికి కంపారిటివ్ పాలిటిక్స్లో ఇప్పుడు అదే స్థాయి కంటిన్యూ అవుతూ బొత్స సత్యనారాయణ అటుపక్క ఉత్తరాంధ్రలో, ఇక్కడ పెద్దిరెడ్డి, దెర్ ఆర్ కంటిన్యూస్లీ దేర్ షోయింగ్ దేర్ పర్ఫార్మెన్సెస్ కదా, దే ఆర్ గివింగ్ దేర్ పర్ఫార్మెన్స్. వాళ్ళ స్థానంలో బలం చూపించుకుంటారు. స్థాన బలం ఉన్న నాయకులకి కూటమిలతో ఇప్పుడు పొత్తులు, కాంగ్రెస్ అనే మొనాటమీ బ్రేక్ అయినప్పుడు ఆప్షన్ దే ఆర్ వెరీ క్లియర్లీ ఐడెంటిఫైడ్ దెమ్సెల్వ్స్ టు కంటిన్యూ దేర్ పొలిటికల్ లెగసీ. అలాంటివి ఎప్పుడైతే బ్లాంక్ లేదుగా, లేదు, ఆ వ్యాక్యూమ్స్ ఫిల్ చేస్తూ ఎప్పుడైతే ఉంటాయో. సో మీరు అన్నట్టు ఒక స్టాల్ వర్డ్స్ కింద ఎస్టాబ్లిష్ కొన్ని తరాల తర్వాత వీళ్ళ గురించి చెప్పుకుంటారు. అవును. ఇప్పుడు ప్రజెంట్ ఏంటంటే మనకి ఈ కంపారిటివ్ పాలిటిక్స్లో ఆ రోజున్న జైపాల్ రెడ్డి గారిది, లేదంటే పుచ్చలపల్లి సుందరయ్య గారు, ఇలాంటి మానీయుల గురించి, పివి నరసింహారావు గారి గురించి, నీలం సంజీవ్ రెడ్డి రాజకీయాలు, ఆయన కోట్ల విజయభాస్కర్ రెడ్డి రాజకీయాలు, ఇవన్నీ మనకు తెలుసు. కాబట్టి ఇవి ఎలా జరిగాయి అన్నది మా దగ్గర కొన్ని కంపారిజన్స్లో కొన్ని బ్లాక్స్ మనం రిలీజ్ చేయలేకపోతాం. కానీ ఇప్పుడు తరానికి తెలుసా అప్పుడు అలా జరిగింది, అదే స్టాండర్డ్తో ఉంది, ఈయన అదే చేస్తున్నారని అర్థమవుతుంది. మేము పొలిటికల్ సైన్సెస్ చదివితే ఎవడైనా దాని ముందు వెనకాతల తెలుసుకోకుండా మాట్లాడితే మనం ఏం చేయలేం. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనకి ఇప్పుడు నరేంద్ర మోడీ రాజకీయాలు చూసి ఇదే అసలు బ్రహ్మాండమైన రాజకీయాలు అనుకుంటే అసలు మడతపెట్టి రాజకీయాలకి ఒరిజినల్ ప్లాట్ఫామ్ రాజకీయాలకి చాలా డిఫరెన్స్ ఉంటుందని తెలియాలి. ఆ స్టాండర్డ్స్ వేరు. బీజేపీలో కూడా ఒక ఓటుతో ఓడిపోయిన రోజు, ఆ రోజు నేను పర్టిక్యులర్ విశ్వసనీయత, ఇప్పుడు అదే ఓటుతో అంటే ఎన్ని గడ్డి కరవాలో వాళ్ళ దగ్గర ఉన్న ఆప్షన్స్ ఫామ్ హౌస్ అమిత్ షా చేస్తుందంతా ఫ్లోర్ మేనేజ్మెంటే కదా రాజ్యసభలో, మెజారిటీ లేకపోయినా. అంటే పూర్తి విరుద్ధం, కాంట్రడిక్షన్ సార్. సర్వైవల్ ఫర్ ద ఫిట్టెస్ట్ అన్న దగ్గర పొలిటికల్ షేప్స్ అన్ని మారిపోయాయి, దాని రంగు, రుచి, వాసన కూడా మారిపోయాయి. పార్టీలు ఏమైనా జాతిరత్నం వాజ్పేయి ఆ రోజుకి ఇప్పటికీ కూడా ఆయన వాజ్పేయి గారిని ఎవరైనా సరే ఒరిజినల్ బీజేపీ అంటాం. మేమైతే ఆయన అద్వానీ వాజ్పేయి గారితో కంపేర్, నేను అద్వానీ గారిని కూడా కన్సిడర్ చేయను. ఓన్లీ వాజ్పేయి గారికి ఆ లెవెల్ స్టాండర్డ్ అవుతుంది. నెక్స్ట్ కాంగ్రెస్ పరంగా అంత ధీరుడు ఎవడంటే మళ్ళీ పివి నరసింహారావు గారు. వీళ్ళిద్దరూ తప్ప వ్యవస్థలకి జవసత్వాలు ఇచ్చింది ఆయనే.
వ్యవస్థతో ఆర్థిక పనిచేయించుకుంది ఆయన. సంస్కరణలకి నేను పివిఆర్కే ప్రసాద్ గారు ఇంటర్వ్యూ చేశాను. దాదాపు 1 డే అంతా రివిజన్ చేసి వారితో కూర్చొని మహానుభావులు ఎక్కడున్నారు ఇప్పుడు. ఎవరో సరే వీళ్ళందరూ నేను తొటిగ్యాంగ్ బ్యాంచ్ అంటాను. ఒకటే మాట చెప్తాను. ఎందుకు చెప్తానంటే ఒక హిందువుగా ఒక మానసిక సంఘర్షణ అనుభవించిన ఒక వైతాళికుడు మహానుభావుడు ఎవరంటే పివి నరసింహారావు గారు. వీళ్ళకి చేతకాల బాబరీ మసీద్ ఎరగొట్టి కింద పెట్టడం. నేను వెళ్ళాను కరసేవకుడిగా. ఆ రోజు అద్వానీ ప్రవర్తన చూశాను, మురళీ మనోహర్ జోషి ప్రవర్తన చూశాను, ప్రతిభా భారతి ప్రవర్తన చూశాను, గోవింద స్వామి ప్రవర్తన చూశాను. వీళ్ళు చేత కాదు, వీళ్ళకి మమ్మల్ని తిరిగి పోతే మన ఎరగొట్టకండి రా బాబు అని. ఆ రోజు మానసిక సంఘర్షణకు గురైన ఏకైక వ్యక్తి పివి నరసింహారావు. ఆయన మౌనంగా దీనికి తలుపు వేసుకుని బయట తీయలేదు సార్. మై డేస్ విత్ పివిఎన్ రాసిన బుక్కుల్లో చదవండి. అవును అవును అవును, రాలేదు, బయటికి రాలేదు ఆయన. వీళ్ళు హిందూయిజాలు వీళ్ళు మాట్లాడుతుంటే నవ్వు ఆపుకోవాలనిపిస్తుంటుంది. ఇలా పక్కలాడుకుంటాను, అంతకన్నా ఇంకెళ్ళి. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.